అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి 'ఒక యోగి ఆత్మకథ' పుస్తకంలోని 12వ అధ్యాయం 'గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం' 3వ భాగం గురించి చదువుకుందాం. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల్ని పాశ్చాత్య దేశాల సుగుణాల్ని ఇముడ్చుకున్న జీవవంతమైన మేలనకర్తలుగా నడుచుకోమని సలహా ఇచ్చేవారు. ఆయనైతే బాహ్యమైన అలవాట్లలో పాశ్చాత్య ఫక్కీ నిర్వాహకులు, అంతరంగంలో ప్రాచ్య ఫక్కీ ఆధ్యాత్మికవాది. పాశ్చాత్యుల అభ్యుదయశీలక, ప్రతిభాసంపన్న, ఆరోగ్యప్రదమైన పంథాలను అనేక శతాబ్దుల కాలంగా పాశ్చాత్య దేశాల ఘనత నిలిపిన ధార్మిక ఆదర్శాలను ప్రశంసించేవారాయన. క్రమశిక్షణ నాకు కొత్త కాదు. ఇంటి దగ్గర నాన్నగారు క్రమశిక్షణలో ఖచ్చితంగా ఉండేవారు. అనంతుడైతే తరచూ కఠినంగా ఉండేవాడు. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారి శిక్షణ తీవ్రం అనాలి తప్ప మరో రకంగా చెప్పడానికి వీల్లేదు. క్షణికమైన విషయాల్లోనైతేనేం, మామూలు నడవడి తాలూకు సూక్ష్మ వైవిధ్యాల విషయంలోనైతేనేం పరిపూర్ణతా ప్రియులైన మా గురుదేవులు తమ శిష్యుల్ని తీవ్రంగా విమర్శించేవారు. చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది అన్నారోసారి ఆయన సందర్భవశాత్తు. సభ్యత లేని రుజుత్వం వైద్యుడి కత్తిలాగా పనికి వచ్చేదే కానీ అప్రియమైనది. మర్యాదతో కూడిన నిష్కాపట్యం సహాయకరమైనదే కాక ప్రశంసనీయమైనది కూడా. గురుదేవులు నా ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో తృప్తి పడ్డట్టే కనిపించేవారు. ఎప్పుడో కానీ దాన్ని ప్రస్తావించకపోవడమే నేనలా అనుకోవడానికి కారణం. ఇతర విషయాల్లో మటుకు ఆయన చివాట్లు నా చెవులకు కొత్త కావు. పరధ్యానం, అప్పుడప్పుడు దిగాలు పడి ఉండడం, మర్యాదకు సంబంధించిన నియమాలు కొన్ని పాటించకపోవడం, తీరువు లేకుండా అప్పుడప్పుడు పనిచేయడం ఇవే నా పెద్ద అపరాధాలు. మీ నాన్న భగవతి గారి కార్యకలాపాలు ఎంత కట్టుదిట్టంగా, ఎంత తీరువుగా ఉంటాయో చూడు అని మా గురువుగారన్నారు ఒకనాడు. లాహిరి మహాశయుల శిష్యులైన వీరిద్దరూ నేను మొదటిసారి శ్రీరాంపూర్ ఆశ్రమానికి వెళ్ళిన కొద్ది రోజులకే కలుసుకొన్నారు. మా నాన్నగారు, మా గురువుగారు ఒకరినొకరు గాఢంగా అభిమానించారు. వీరిద్దరూ యుగయుగాంతరాలకు కూడా క్షయం కాని ఆధ్యాత్మిక ఆధారశిలల పునాదుల మీద రమ్యమైన అంతర్జీవిత హర్మ్యాన్ని నిర్మించుకున్నారు. నా చిన్నప్పుడు కొద్ది కాలం నాకు చదువు చెప్పిన ఒక మాస్టారు గారి దగ్గర తప్పుడు పాఠాలు కొన్ని వంటబట్టించుకున్నాను. శిష్యుడైన నాడు లౌకిక విధుల నిర్వహణ కోసం ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం లేదని నాకు చెప్పడం జరిగింది. నేను నా పనుల్ని ఉపేక్షించడం కానీ, అజాగ్రత్తగా చేయడం కానీ జరిగినప్పుడు నన్ను మందలించలేదు. మానవ ప్రకృతికి అలాంటి బోధలు వంటబట్టించుకోవడం చాలా సులువుగా కనిపిస్తుంది. అయితే గురుదేవుల కఠిన శిక్షణలో బాధ్యతారాహిత్యమని ఇంపైన భ్రమల్లోంచి త్వరగానే బయటపడ్డాను. ఈ లోకానికి పనికిరాని అతి మంచి వాళ్ళు పరలోకానికి అలంకారాలుగా ఉన్నారు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకనాడు. ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంతకాలం కృతజ్ఞతాపూర్వకమైన సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఊపిరి అవసరం లేని సమాధి స్థితిని పూర్తిగా సాధించిన వాడు మాత్రమే ప్రాపంచిక విధుల నుంచి విముక్తి పొందుతాడు అని చెబుతూ ఆయన, నువ్వు అంతిమ పూర్ణత్వం సాధించినప్పుడు ఆ విషయం నీకు తెలియజేయకుండా ఉండను అన్నారు పొడిగా. మా గురుదేవులు లంచానికి లొంగరు. ప్రేమ లంచానికైనా సరే. నాలాగా ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి మనఃపూర్వకంగా అంగీకరించిన వారెవరి విషయంలోనూ ఆయన మెతకతనం చూపించలేదు. గురువుగారికి నాకు చుట్టూ ఆయన విద్యార్థులు కానీ, పరిచయం లేని పరాయి వాళ్ళు కానీ ఉన్నా సరే, మేము ఏకాంతంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ దాపరికం లేకుండా మాట్లాడుతూ చెడామడా చివాట్లు పెట్టేవారు. లోతులేని తనంలోకి గాని, నిలకడలేని తనంలోకి గాని పొరపాటునైనా రవ్వంత జారితే ఆయన చివాట్లు తప్పేవి కావు. అహంకారాన్ని అణగొట్టే ఈ మాదిరి వ్యవహార విధానం సహించడం కష్టమే అయినప్పటికీ నాలో ఉన్న మానసికమైన ఎగుడు దిగుళ్లను చదును చేయడానికి శ్రీ యుక్తేశ్వర్ గారిని అనుమతించాలన్నదే మార్చరాని నా తీర్మానం. నాలో ఈ గొప్ప మార్పు కోసం ఆయన శ్రమిస్తుంటే చాలాసార్లు ఆయన వేసే క్రమశిక్షణపు సమ్మెట దెబ్బల భారానికి నేను కంపించేవాణ్ణి. నా మాటలు నీకు నచ్చకపోతే నువ్వు ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని హామీ ఇచ్చారు గురుదేవులు. నీ అభివృద్ధి తప్ప నేను నీ దగ్గర మరేమీ కోరను.
నీకు లాభం కలుగుతోందనిపిస్తేనే ఉండు. నా గర్వాన్ని సమ్మెట దెబ్బలతో అణిచివేసేందుకు నేనాయనకి ఎంతో కృతజ్ఞుణ్ణి. అలంకారికంగా చెప్పాలంటే నా దవడకున్న పలువరసలో ప్రతి పుప్పిపన్ను కనిపెట్టి పీకేస్తున్నారాయన అని ఒక్కొక్కప్పుడు అనిపించేది నాకు. అహంభావాన్ని సమూలంగా తొలగించాలంటే మొరటుగా తప్ప మరే విధంగానైనా కష్టమే. ఆ అహంకారం పోయిన తర్వాతే భగవత్ ప్రవేశానికి అవరోధాలు లేని మార్గం ఏర్పడుతుంది. స్వార్థంతో బండబారిన గుండెల్లోకి చొరబడ్డానికి దేవుడు చేసే ప్రయత్నం వృధాయే అవుతుంది. శ్రీ యుక్తేశ్వర్ గారి సహజావబోధం తీక్షణంగా ఉండేది. ఆయన తరచూ అవతలి వ్యక్తి చెప్పిన మాటలతో నిమిత్తం లేకుండా అతను బయట పెట్టని ఆలోచనలకు జవాబు ఇస్తూ ఉండేవారు. ఒక మనిషి వాడిన మాటలు, వాటి వెనుక ఉన్న వాస్తవమైన ఆలోచనలు భిన్నధృవాలు అయి ఉండవచ్చు. మనుషుల పదాడంబరం వల్ల కలిగే గందరగోళానికి వెనుక ఉన్న ఆలోచనల్ని ప్రశాంతత ద్వారా అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అన్నారు మా గురుదేవులు. దివ్యమైన అంతర్దృష్టి వల్ల బయల్పడే విషయాలు ప్రాపంచిక జీవుల చెవులకు తరచూ కటువుగా ఉంటాయి. పై మెరుగులతో సరిపెట్టుకునే విద్యార్థుల అభిమానాన్ని ఆయన చూరగొనలేరు. ఎప్పుడూ కొద్ది సంఖ్యలోనే ఉండే తేలికైన విద్యార్థులు మాత్రం ఆయన్ని ప్రగాఢమైన భక్తితో ఆరాధించేవారు. ఆయన మాట అంత కటువుగాను నిందాత్మకంగాను ఉండకపోతే భారతదేశంలో ఎక్కువ మంది శిష్యులు వెతుక్కుంటూ ఏరి కోరి వచ్చేది శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరకేనని నొక్కి చెప్పగలను. నా దగ్గరికి తర్ఫీదుకు వచ్చిన వాళ్ళ విషయంలో నేను కఠినంగా ఉంటాను అని నా దగ్గర ఒప్పుకున్నారాయన. అది నా పద్ధతి. దాన్ని ఒప్పుకో, మానుకో, అందులో నేను రాజీ పడను. కానీ నువ్వు నీ శిష్యులతో ఇంతకంటే దయగా ఉంటావు. అది నీ పద్ధతి. కాఠిన్యమనే నిప్పుల్లోనే కాల్చి శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను నేను. ఇవి సగటు సహనశక్తికి మించి మలమలా మాడుస్తాయి. ప్రేమతో కూడిన సౌమ్య మార్గం కూడా మార్పు తీసుకువస్తుంది. విఘ్నతతో ప్రయోగించినట్లయితే కఠోర పద్ధతులు, కోమల పద్ధతులు కూడా సమంగా ఫలప్రదమైనవే. ఆయన ఇంకా ఇలా అన్నారు. నువ్వు పైదేశాలకు వెళ్తావు. అక్కడ అహంకారం మీద మొరటుగా తీసే దెబ్బల్ని హర్షించరు. రాజీ పడటానికి అనుకూలమైన నిదానం, ఓరిమి, సమృద్ధిగా లేనిదే ఏ గురువు భారతదేశ సందేశాన్ని పాశ్చాత్య దేశాల్లో వ్యాప్తి చేయలేడు. వాస్తవాన్ని బయల్పరిచే మా గురుదేవుల వాక్కు ఆయన భూమి మీద ఉన్న కాలంలో అధిక సంఖ్యలో శిష్యులు ఏర్పడకుండా ఆటంకపరిచినప్పటికీ నానాటికి అధికమవుతున్న చిత్తశుద్ధి గల శిష్యుల మూలంగా ఆయన ఆత్మ ఈనాటికి ప్రపంచంలో జీవిస్తోంది. అలెగ్జాండర్ వంటి యోధులు భూమి మీద సార్వభౌమాధికారం కోసం పాకులాడుతారు. శ్రీ యుక్తేశ్వర్ గారి వంటి గురువులు అంతకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని మానవ హృదయాల్లో జయిస్తారు. తమ శిష్యుల లోపాల్లో చిన్నవాటిని పట్టించుకోనవసరం లేని వాటిని ఉత్పాతాన్ని సూచించేటంత తీవ్రంగా ఎత్తి చూపడం గురుదేవుల అలవాటు. ఒకనాడు మా నాన్నగారు శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనం కోసం శ్రీరాంపూర్ వచ్చారు. నాన్నగారు నా గురించి మెప్పుగా 4 మాటలు విందామని ఆశించి ఉండవచ్చు. కానీ నాలో ఉన్న లోపాల్ని వరుస పెట్టడం వినేసరికి అదిరిపోయారు. వెంటనే నా దగ్గరికి వచ్చారు. మీ గురువుగారి మాటల్ని బట్టి నువ్వు పూర్తిగా ధ్వంసమయానివని అనుకోవలసి వస్తుంది. కన్నీళ్లకి నవ్వుకి మధ్య అవస్థలో ఉన్నారు నాన్నగారు. ఆ సమయంలో శ్రీ యుక్తేశ్వర్ గారి అసంతుష్టికి కారణం ఒక్కటే. ఒకతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చే విషయమై గురువుగారు ఆ పని వద్దని సౌమ్యంగా సూచించినప్పటికీ నేను అందుకు ప్రయత్నిస్తూ ఉండడమే. నేను రోషంగా గబగబా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. చేసిన తప్పు తెలిసిన వారిలా నన్ను చూసి కళ్ళు కిందికి వాల్చుకున్నారు. ఆ దివ్య సింహం నా ఎదుట అంత సౌమ్యంగా ఉండగా చూడటం అదొక్కసారే. ఆ ఏకైక క్షణాన్ని పూర్తిగా ఆనందించాను. స్వామి, మా నాన్నగారి దగ్గర నా గురించి అంత నిర్దయగా మాట్లాడి ఆయన విస్తుపోయేటట్టు ఎందుకు చేశారు? ఇది న్యాయమేనా? ఇంకెప్పుడు అలా చెయ్యను. శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరం క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఉంది. చటుక్కున నేను నిరాయుధుణ్ణి అయిపోయాను. ఆ మహానుభావులు తప్పు ఎంత వెంటనే ఒప్పుకున్నారు. అయితే గురుదేవులు మళ్ళీ ఎన్నడూ నాన్నగారి మనశ్శాంతిని పోగొట్టలేదు. కానీ ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు, ఎక్కడనుకుంటే అక్కడ నన్ను నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడుతూ ఉండేవారు. శ్రీ యుక్తేశ్వర్ గారు
ఆమూలాగ్రంగా ఇతరుల్ని విమర్శిస్తూ ఉండేటప్పుడు తరచుగా కొత్త శిష్యులు కూడా ఆయనతో కలుస్తూ ఉండేవారు. గురువుగారంతటి జ్ఞానులు మరి, దోషం లేని వివేకమూర్తులు మరి. కానీ ఒకరి మీద దెబ్బ తీయాలని చూసేవాడు తాను కాపుదల లేకుండా ఉండకూడదు. ఒకరిలో తప్పులు పట్టే ఈ శిష్యులే విమర్శ అనే తమ అమ్ముల పొదిలోంచి గురుదేవులు కొన్ని బాణాలు వాళ్ళ వైపు దూసుకు వెళ్ళేలా బహిరంగంగా వదిలిన వెంటనే ఆయన దగ్గర నుంచి పలాయనం చిత్తగించేవారు. మెత్తని మందలింపులకే ఎదురు తిరిగే సున్నితమైన మానసిక బలహీనతలు, సున్నితంగా తాకేలోగానే ఎదురు తిరిగే రుజాగ్రస్తమైన శరీరావయవాల వంటివి. పలాయనం చేసే వాళ్ళ గురించి శ్రీ యుక్తేశ్వర్ గారు సరదాగా చేసిన వ్యాఖ్య ఇది. చాలామంది శిష్యులకు గురువు గురించి ముందుగా ఊహించుకున్న అభిప్రాయాలు కొన్ని ఉండటంతో వాటిని బట్టి ఆయన మాటల్ని, చేతల్ని నిర్ణయిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు శ్రీ యుక్తేశ్వర్ గారిని తాము అర్థం చేసుకోలేదని తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మీరు దేవుణ్ణి అర్థం చేసుకోరు అంటూ ఒక సందర్భంలో నేను ఒక మాట జవాబిచ్చాను. ఒక సాధువు మీకు అర్థం కావడమే జరిగితే మీరే ఒక సాధువు అవుతారు. సృష్టిలో కోటానుకోట్ల రహస్యాలు దురవగాహంగా ఉండగా సాధువుల అగాధమైన ప్రకృతి ఒక్కటి తక్షణమే అర్థం కావాలని కోరడానికి సాహసించవచ్చా? శిష్యులు వచ్చేవారు, సాధారణంగా వెళ్ళిపోయేవారు. సులువైన దారి కోసం, అంటే తక్షణ సానుభూతి కోసం, తన యోగ్యతలకు ఆహ్లాదకరమైన గుర్తింపు కోసం తపించిపోయే వాళ్ళకి ఈ ఆశ్రమంలో అది కనిపించేది కాదు. గురుదేవులు తమ శిష్యులకు ఆశ్రయం, అనేక యుగాల పాటు సంరక్షణ ఇస్తుండేవారు. కానీ చాలామంది శిష్యులు లోబుల మాదిరిగా తమ అహంకారానికి తృప్తికి కూడా కావాలని కోరేవారు. వినయం అలవర్చుకోవడానికి బదులుగా జీవితంలో ఎదురయ్యే లెక్కలేనన్ని అవమానాలకే ప్రాముఖ్యమిచ్చి వెళ్ళిపోయేవారు వాళ్ళు. శ్రీ యుక్తేశ్వర్ గారి తీక్షణ కిరణాలు, అంటే బహిరంగంగా లోపలికి చొచ్చుకు వెళ్ళే ఆయన జ్ఞాన సూర్యరశ్మి వాళ్ళ ఆధ్యాత్మిక రుగ్మతకు భరించజాలనంత శక్తివంతమైనవి. వాళ్ళు తమను పొగడ్తతో మరుగుపరుస్తూ అజ్ఞానమనే కలత నిద్రలో ఉండనిచ్చే తక్కువ స్థాయి గురువును చూసుకునేవారు. గురుదేవుల దగ్గర నేనున్న తొలినాళ్లలో 10 మంది ముందు ఆయన పెట్టే చివాట్లంటూ ఒక రకం భయం పట్టుకుంది. అయితే ఆయన మాటల రూపంలో చేసే ఆ శస్త్రచికిత్సలు తర్ఫీదు ఇవ్వమని నా మాదిరిగా తమను కోరిన వ్యక్తుల మీదే ప్రయోగించేవారని త్వరలోనే గ్రహించాను. అందుకు గింజుకునే విద్యార్థి ఎవరైనా అభ్యంతరం చెబితే మట్టుకు శ్రీ యుక్తేశ్వర్ గారు మనసులో ఏమీ నొచ్చుకోకుండా మౌనం వహించేవారు. ఆయన మాటలెన్నడూ వ్యక్తిగతంగా వర్తించేటట్లు కాకుండా జ్ఞాన సంపన్నమై ఉండేవి. కానీ ఆగ్రహోదగ్రంగా ఉండేవి కావు. గురుదేవుల చివాట్లు ఉత్తి పుణ్యానికి వచ్చిన వాళ్ళకి ఎన్నడూ తగిలేవి కావు. వాళ్ళ లోపాలు కొట్టవచ్చినట్లు ఉన్నప్పటికీ వాటిని గురించి ఆయన వ్యాఖ్యానించడం అరుదు. కానీ తమ సలహా కోసం వచ్చిన విద్యార్థుల విషయంలో మట్టుకు శ్రీ యుక్తేశ్వర్ గారు తమ మీద గురుతరమైన బాధ్యత ఉందని భావించేవారు. అహంకారం చొరబడిన మానవులు అనే ముడి ఖనిజాన్ని మార్చడానికి పూనుకున్న గురువే నిజంగా ధైర్యశాలి. సాధువు సాహసం, మాయాజాలంలో ఇరుక్కొని కలవరపడే ప్రజల మీద, అంటే తడుములాడుకొని గుడ్డి వాళ్ళలాంటి ప్రాపంచిక జనుల మీద కలిగిన కరుణలో పాదుకొని ఉంటుంది. నేను నాలో ఉన్న ఉడుకుబోతుతనాన్ని పోగొట్టుకున్న తరువాత నా మీద పడే తిట్లలో స్పష్టంగా తగ్గుదల కనిపించింది. గురుదేవులు అత్యంత సూక్ష్మరీతిలో కరిగి కరుణాన్వితులయ్యారు. కొంతకాలానికి నేను మామూలుగా మానవ మూర్తిమత్వం తన కాపుదల కోసం అడ్డు పెట్టుకుని హేతువాద విధేయత, అవచేతన మనస్సులోని మినహాయింపు అనే ప్రతి గోడను కూలగొట్టాను. దానికి ఫలితంగా నాకు లభించిన బహుమానం అప్రయత్నంగానే మా గురుదేవులతో సామరస్యం ఏర్పడటం. అప్పుడు నేను ఆయన మనిషి మీద నమ్మకం ఉంచిన వారని, మంచి చెడ్డలు ఆలోచించేవారని, గుప్తంగా ప్రేమించేవారని కనిపెట్టాను. అయితే బయటకు కనబరిచే స్వభావం లేనివారవడం వల్ల ఆప్యాయమైన మాట ఒక్కటి అనేవారు కారు. నా మట్టుకు నా తత్వం ప్రధానంగా భక్తిపరమైనది. జ్ఞానపూర్ణులైన మా గురుదేవులు భక్తి లేని వారి మాదిరిగా పైకి కనిపించినప్పటికీ, ముఖ్యంగా నిరుత్సాహజనకమైన ఆధ్యాత్మిక గణిత రీతిలో ఆయన తమ భావాల్ని వ్యక్తం చేస్తుండడం నన్ను కలవరపెట్టేది.
కానీ నేను ఆయన స్వభావానికి తగినట్టుగా ఉంటూ వచ్చిన కొద్దీ దేవుడి మీద నాకున్న భక్తి తత్పరత తగ్గకపోగా మరింత పెరిగిందని కనిపెట్టాను. ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువుకు తన దగ్గరున్న రకరకాల శిష్యుల్లో వారి వారి ప్రధానమైన మొగ్గును బట్టి సహజ మార్గాలని అనుసరించి వాళ్లకు మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం పూర్తిగా ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారితో నా సంబంధం కొంతవరకు మాటల్లో వ్యక్తం కాని విధంగా ఉన్నప్పటికీ దానికి గుప్తమైన ధారాళత ఉండేది. నోటి మాటకు ఉపయోగం లేకుండా చేస్తూ ఆయన మౌనంగానే నాలో ఆలోచన రేకెత్తింపజేసేవారు. మౌనంగా ఆయన పక్కన కూర్చొని ఉండగా ఆయన అనుగ్రహం నా మీద వర్షించడం తరచూ నాకు అనుభవంలోకి వచ్చేది. గురుదేవుల నిష్పక్షపాతమైన న్యాయం నేను కాలేజీలో చదివేటప్పుడు మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో నాకు స్పష్టంగా కనపడింది. నేను శ్రీరాంపూర్లో గురుదేవుల సన్నిధిలో అవిచ్ఛిన్నంగా కొన్ని నెలలు గడిపే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. నేను ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ, శ్రీ యుక్తేశ్వర్ గారు ఆశ్రమం వ్యవహారాలన్నీ నువ్వు నడపవచ్చు అన్నారు. అతిథి మర్యాదలు చేయటం, ఇతర శిష్యుల పని అజమాయిషీ చేయటం నీ విధులు. ఒక పక్షం రోజుల తర్వాత తూర్పు బెంగాల్ నుంచి వచ్చిన కుమార్ అనే పల్లెటూరు పిల్లవాడిని ఆశ్రమ శిక్షణకు స్వీకరించడం జరిగింది. మంచి తెలివైన ఆ కుర్రవాడు త్వరలోనే గురుదేవుల అభిమానాన్ని చూరగొన్నాడు. కారణమేమిటో ఎవరికీ అంతుబట్టలేదు. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారు ఆ కొత్త శిష్యుడి విషయంలో విమర్శారహితమైన వైఖరి అవలంబించారు. ముకుందా, నీ పనులు కుమార్ని చెయ్యనియ్యి. తుడవడం, వంట చేయడం నువ్వు చెయ్యి. కొత్త కుర్రవాడు వచ్చిన నెల్లాళ్ళకి గురుదేవులు నాకు ఈ ఆదేశాలు ఇచ్చారు. తనను నాయకత్వపు హోదాకు పెంచేసరికి కుమార్ నిరంకుశమైన పెత్తనం చలాయించడం మొదలుపెట్టాడు. తక్కిన శిష్యులు మనస్సులో తిరుగుబాటు వైఖరి అవలంబించి రోజువారీ విషయాల్లో సలహాకు నా దగ్గరికే వచ్చేవారు. ఈ పరిస్థితి 3 వారాల పాటు సాగింది. అప్పుడు కుమార్కు గురుదేవులకు మధ్య జరిగిన సంభాషణ నాకు చాటు నుంచి వినబడింది. ముకుందుడు అసాధ్యుడు అన్నాడా కుర్రవాడు. మీరు నన్ను అజమాయిషీదారులను చేశారు. అయినా తక్కిన వాళ్ళందరూ అతని దగ్గరికే వెళ్ళి అతను చెప్పిన మాటే వింటున్నారు. అందుకే అతనికి వంటింటి పని, నీకు కచేరీ సావడి పని అప్పచెప్పాను. కాబట్టి యోగ్యుడైన నాయకుడికి సేవ చేయాలనే కోరికే కానీ అధికారం చేయాలన్న కోరిక ఉండదని నువ్వు గ్రహించవచ్చు. శ్రీ యుక్తేశ్వర్ గారి పొడి మాటలు కుమార్కి కొత్త. నువ్వు ముకుందుడి స్థానం నీకు కావాలని కోరావు. కానీ యోగ్యత ద్వారా దాన్ని నిలుపుకోలేకపోయావు. వంటవాడికి సహాయకుడిగా నువ్వు మొదట చేసిన పనిలోకే తిరిగి వెళ్ళు. గర్వాన్ని అణిచే ఈ సంఘటన జరిగిన తరువాత గురుదేవులు కుమార్ విషయంలో అకారణమైన అనురాగంతో వెనకటి వైఖరి అవలంబించారు. ఆకర్షణలోని మర్మాన్ని ఎవరు ఛేదించగలరు? మా గురుదేవులు కుమార్లో మనోహరంగా పైకి చిమ్మే ఉత్సాహ జలనిధిని కనిపెట్టారు. కానీ తోటి శిష్యుల విషయంలో కనబరచడానికి మాత్రం ఆ ఉత్సాహం పెళ్ళుబకదు. మరి కొత్త కుర్రవాడు సహజంగా గురుదేవులకు ఇష్టుడైనప్పటికీ నేనేమీ దిగులు పడలేదు. మహాపురుషుల్లో కూడా ఉండే వ్యక్తిగత విచిత్ర నైజాలు జీవన విధానానికి ఒక క్లిష్టతని, ఆకర్షణని ఆపాదింపజేస్తాయి. నా స్వభావం చిన్న చిన్న విషయాల చేత ప్రభావితం కాదు. నేను శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర పొందగోరినది పై పొగడ్తల కన్నా గొప్ప లాభం. ఒకనాడు కుమార్ నాతో నిష్కారణంగా విషం కక్కుతూ మాట్లాడాడు. నేను చాలా నొచ్చుకున్నాను. నీ తల పేలిపోయేటంతగా పొగరెక్కిపోతోంది అంటూ నేనొక హెచ్చరిక కూడా చేశాను. దాంట్లో సత్యం నా అంతఃకరణకు స్ఫురించింది. నువ్వు కనుక నీ పద్ధతులు మార్చుకోకపోతే ఎప్పుడో ఒకనాడు నిన్ను ఆశ్రమం నుంచి వెళ్ళిపోమ్మని చెబుతారు. కుమార్ హేళనగా నవ్వుతూ నేనన్న మాటలు అప్పుడే గదిలో అడుగు పెట్టిన గురుదేవుల దగ్గర వల్లించాడు. ఇక తిట్లు తినవలసి వస్తుందని అనుకుంటూ నేనొక మూల నక్కాను. ముకుందుడు చెప్పింది నిజమే కావచ్చు. గురుదేవులు ఆ అబ్బాయికి ఇచ్చిన జవాబు అసాధారణ రీతిలో స్నేహరహితంగా ఉంది. 1 ఏడాది తర్వాత కుమార్ తన బాల్యం గడిపిన ఊరు చూసి వద్దామని వెళ్ళాడు. గురుదేవులు మౌనంగా తెలిపిన అసమ్మతిని అతను ఉపేక్షించాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల రాకపోకలను ఎన్నడూ అధికారం చూపించి అదుపులో పెట్టలేదు. కొద్ది నెలల్లో తిరిగి శ్రీరాంపూర్ వచ్చే నాటికి ఆ అబ్బాయిలో
కొట్టవచ్చినట్టు మార్పు కనిపించింది. ప్రశాంతంగా ప్రకాశించే ముఖంతో రాజసం ఉట్టిపడే కుమార్ లేడిక. కొత్తగా అనేక చెడ్డ అలవాట్లు చేసుకున్న సాధారణ పల్లెటూరి పడుచువాడొకడు మా ముందు నిలబడ్డాడు. గురుదేవులు నన్ను పిలిచారు. ఆ కుర్రవాడు ఇప్పుడు ఆశ్రమ సన్యాస జీవితానికి తగ్గవాడు కాదన్న యథార్థాన్ని భగ్న హృదయంతో చెబుతూ నాతో చర్చించారు. ముకుందా, రేపే ఆశ్రమం విడిచి వెళ్ళమని కుమార్కు చెప్పే పని నీకు అప్పగిస్తున్నాను. నేనది చెయ్యలేను. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళలో నీళ్లు నిలిచాయి. కానీ వాటిని త్వరగానే ఆపుకొన్నారు. ఆ అబ్బాయి నా మాట విని ఊరికి వెళ్ళకుండా, చెడు సావాసాలు చేయకుండా ఉంటే ఇంత అధోగతికి పోయేవాడు కాదు. నా రక్షణ తిరస్కరించాడు. కఠిన ప్రపంచమే ఇంకా అతనికి గురువుగా ఉండాలి. కుమార్ వెళ్ళిపోవడం నాకేమీ సంతోషం కలిగించలేదు. గురుదేవుల అభిమానాన్ని సంపాదించే శక్తిగలవాడు ప్రాపంచిక ప్రలోభాలకు అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని విచారించాను. మద్యం వల్ల, మగువ వల్ల సుఖానుభవం పొందడమన్నది ప్రకృతి సిద్ధంగా జీవించే మనిషిలో పాదుకొని ఉన్నది. వాటిని మెచ్చుకోవడానికి సున్నితమైన గ్రహింపు శక్తి అవసరం లేదు. ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్కలాంటివి. సువాసన వెదజల్లుతూ గులాబీ వన్నె పూలు గల ఆ మొక్కలో ప్రతి భాగము విషపూరితమైనది. స్వస్థత చేకూర్చే లోకం లోపల ఉంటుంది. ఏ సుఖం కోసం బయట 1000 వైపులా మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం ఆ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది. తీక్షణమైన బుద్ధి 2 వైపులా పదునున్న కత్తి లాంటిది అని వ్యాఖ్యానించారు గురుదేవులు ఒకసారి. కుమార్ ఉజ్వల ప్రతిభను గురించి ప్రస్తావిస్తూ దాన్ని కత్తిలా నిర్మాణాత్మకంగా, అజ్ఞానమని కురుపును కొయ్యడానికి కానీ, విధ్వంసాత్మకంగా తల తెగ్గోసుకోవడానికి కానీ ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మిక నియమం తప్పించుకోవడానికి వీలు లేనిదన్న సంగతిని మనస్సు అంగీకరించిన తరువాత మాత్రమే బుద్ధి సరైన మార్గంలో సాగుతుంది. మా గురుదేవులు అందరినీ తమ పిల్లల మాదిరిగానే ఆదరిస్తూ శిష్యులతోటి, శిష్యురాలతోటి కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు. ఆత్మపరంగా వాళ్ళలో సమానత్వాన్ని గ్రహించి వాళ్ళ మధ్య విచక్షణ చూపించడం కానీ, పక్షపాత చూపించడం కానీ చేసేవారు కాదు. నిద్రలో నువ్వు ఆడో మగో నీకు తెలియదు అన్నారాయన. స్త్రీ రూపం ధరించిన పురుషుడు స్త్రీ కానట్టే స్త్రీ పురుషులు ఉభయులుగాను రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండానే ఉండిపోతుంది. ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం. శ్రీ యుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహరించనూ లేదు, వాళ్ళను పురుషుడి పతనానికి కారకులుగా నిందించనూ లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రాచీన కాలపు మహాభక్తుడు ఒక ఆయన స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణమేమిటని నేను ఒకసారి గురుదేవుల్ని అడిగాను. చిన్నప్పుడు ఒక అమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండాలి అని జవాబిచ్చారు మా గురుదేవులు ఘాటుగా. లేకపోతే ఆయన స్త్రీని కాకుండా తనలోని ఆత్మనిగ్రహంలోని లోపాల్ని గర్హించి ఉండేవాడు. చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా మనోవికారోద్యోతకమైన కథ ఏదైనా చెప్పడానికి సాహసించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు. అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడా లాంటిది, దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి అని శిష్యులకు చెప్పారాయన. ఇంద్రియాలకు బానిసలైన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు? అసహ్యమైన బురదలో పొర్లాడుతున్నప్పుడు ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్లకు సోకవు. పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి. మాయా ప్రేరితమైన కామలాలస నుంచి బయటపడటానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీ యుక్తేశ్వర్ గారు వాళ్ళని ఓర్పుగా అర్థం చేసుకొని తగిన సలహాలు ఇచ్చేవారు. ఆబకు కాకుండా ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్లే తృప్తిపరచజాలని కోరికల్ని రేపడానికి కాకుండా కేవలం వంశాభివృద్ధి కోసమే ప్రకృతి కామ ప్రవృత్తిని నెలకొల్పింది అన్నారాయన. చెడ్డ కోరికలను ఇప్పుడు నాశనం చెయ్యి, లేకపోతే అవి నీ సూక్ష్మ శరీరం భౌతిక కోశం నుంచి విడువడ్డ తరువాత కూడా నీతోనే ఉంటాయి. శరీరం వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి.
వాటి ఆకర్షణ కనుక క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్ప బలంతోనూ దాన్ని జయించాలి. ప్రకృతి సహజమైన ప్రతి వాంఛను జయించవచ్చు. మీ శక్తుల్ని పదిలపరుచుకోండి. ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకొని విశాలమైన మహాసముద్రంలా ఉండండి. ప్రతినిత్యం మళ్ళీ మళ్ళీ కలిగే ఇంద్రియ వాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలచివేస్తాయి. అవి జలాశయాన్ని కమ్ముకున్న బెజ్జల లాంటివి. దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికత్వమనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేటట్లు చేస్తాయవి. చెడు కోరిక తాలూకు బలీయమైన ప్రచోదక ప్రేరణ మానవుడి సంతోషానికి మహాశత్రువు. ఆత్మనిగ్రహ సింహంలా ఈ ప్రపంచంలో తిరగండి. ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు మిమ్మల్ని లోకువ కట్టి ఆట పట్టించకుండా చూసుకోండి. నిజమైన భక్తుడు సహజాత నిర్బంధాలన్నిటి నుంచి చివరికి విముక్తి పొందుతాడు. మానవ ప్రేమ కోసం తనకు గల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా, అది సర్వవ్యాప్తమైనందువల్ల ఏకమాత్ర ప్రేమగా పరివర్తన చేస్తాడు. శ్రీ యుక్తేశ్వర్ గారి తల్లిగారు కాశీలో రాణా మహల్ బస్తీలో ఉంటుండేవారు. నాకు మొట్టమొదట శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనం అయింది కాశీలోనే. ఆవిడ సౌమ్యురాలు, దయామయి అయినప్పటికీ కూడా దృఢమైన నిశ్చితాభిప్రాయాలు ఏర్పరచుకున్న వ్యక్తి. ఒకనాడు నేను ఆ తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉండగా ఆవిడ ఇంటి బాల్కనీలో నించుని గమనించాను. గురుదేవులు తమకు స్వాభావికమైన పద్ధతిలో శాంతంగా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఏ విషయమో ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ విసురుగా తల తిప్పడాన్ని బట్టి ఆవిడకు నచ్చచెప్పలేకపోయారని స్పష్టమైంది. వద్దు వద్దు నాయనా, ఇక వెళ్ళిపో. నీ జ్ఞానోపదేశాలు నాకు కాదు. నేను నీ శిష్యురాల్ని కాదు. యుక్తేశ్వర్ గారు మరింక వాదించకుండా తిట్లు తిన్న పిల్లవాడిలా వెనక్కి తగ్గారు. ఆవిడ యుక్తియుక్తం కాని మనస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తల్లి మీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి ముగ్ధుణ్ణి అయ్యాను. ఆవిడ దృష్టిలో తన కొడుకు చిన్న పిల్లవాడే కాని ఋషి కాడు. ఈ చిన్న సంఘటనకు ఒక ఆకర్షణ ఉంది. లోపల వినయంగానూ బయట వంచరాని విధంగానూ ఉండే మా గురుదేవుల అసాధారణ స్వభావం మీద ఇది ఒక పక్క నుంచి వెలుగు ప్రసరింపజేసింది. సన్యాసం తీసుకున్న వ్యక్తి విద్యుక్తంగా లౌకిక సంబంధాల నుంచి విడివడ్డ తరువాత వాటిని నిలుపుకోవటానికి సన్యాస ధర్మ నియమాలు అనుమతించవు. గృహస్థుకు విద్యుక్తమైన పూజా పురస్కారాల వంటి కర్మకాండ నిర్వర్తించకూడదు. అయినప్పటికీ సనాతన సన్యాసాశ్రమాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రేమాస్పదురాలైన తమ తల్లిగారు కాలం చేసినప్పుడు ఆయన పైకెత్తిన తమ చేతిలో దివ్యాగ్ని పుట్టేటట్టు చేసి దాంతో ఆవిడ దేహాన్ని దహనం చేశారు. శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా నిర్బంధాల్ని ఉపేక్షించడం అంత ఘనంగా కాకపోయినా అంతకన్నా తక్కువ స్థాయిలో వెల్లడి అయింది. తల్లిగారు గతించిన తరువాత ఆయన కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటు చేయించి గృహస్థ ధర్మం ప్రకారం అనేక మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు. సంకుచితమైన అనుబంధాల్ని అధిగమించటానికి సన్యాసులకు తోడ్పడడం కోసం ఉద్దేశించినవి శాస్త్రీయమైన నిషేధాలు. శంకరులు శ్రీ యుక్తేశ్వర్ గారు తమ అస్తిత్వాన్ని వైయక్తికరహితమైన చిచ్చక్తిలో సంపూర్ణంగా విలీనం చేసుకున్నారు. నియమాన్ని ఆశ్రయించుకొని రక్షణ పొందవలసిన అవసరం వారికి లేదు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు విధికి ఏర్పడ్డ రూపం కన్నా దాని నియమం ఘనమైనదని నిరూపించడం కోసం కావాలని దాన్ని ఉపేక్షిస్తాడు. ఆ విధంగా యేసుక్రీస్తు విశ్రాంతి రోజున ధ్యాన కంకులు కోశాడు. అనివార్య విమర్శకులకు ఆయన ఇలా చెప్పాడు: విశ్రాంతి రోజు ఏర్పడ్డది మనిషి కోసం కానీ మనిషి విశ్రాంతి రోజు కోసం కాదు. పవిత్ర గ్రంథాలు తప్పించి శ్రీ యుక్తేశ్వర్ గారు చదివింది స్వల్పం అయినప్పటికీ ఆయనకు అత్యంత అర్వాచీనమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయమై ఉండేవి. అద్భుత సంభాషణ చతురులైన ఆయన తమ అతిథులతో అనేక విషయాల గురించి
కులాసాగా చర్చలు జరిపేవారు. మా గురుదేవుల సద్యస్ఫూర్తి, నోరారా నవ్వే నవ్వు ప్రతి చర్యకు జీవం పోసేవి. తరచు గంభీరంగా ఉన్నప్పటికీ గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కాదు. బైబిల్ నుంచి ఉదాహరిస్తూ ఈశ్వరాన్వేషణ చేయడానికి మనుషులు తమ ముఖాల్ని వికృతం చేసుకోనక్కర్లేదు అన్నారాయన. దైవ సాక్షాత్కారం పొందడం అంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరిపించడమేనన్న సంగతి గుర్తుంచుకోండి.